నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. ధను రాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది? ధనుర్రాశి అని చెప్పగానే మనకి కాలపురుషంలో 9వ స్థానం భాగ్యస్థానం అని చెప్పేది. గురువు ఒక మూల త్రికోణ స్థానం. మనకు ఉండేది మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఇది బేసిక్గా ఏంటంటే జ్ఞాన జ్యోతి అన్నది ఇక్కడే మనకి వెలిగేది. గురువులు అనేవాళ్ళు వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ వీళ్ళకి తెలుస్తుంది. అన్నిట్లో ఎస్పెషలీ అడ్మినిస్ట్రేషన్, అదేలాగా టీచింగ్, ఫినాన్స్, అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక అందరికీ మార్గాన్ని చూపించేవాళ్ళు. వీళ్ళకి ఎట్లా ఉందంటే ఈ సమయం 3 ఫేజెస్లో గురువు ఒక మూమెంట్ ఉంది. ఫస్ట్ ఫేజ్లో చూస్తే వీళ్ళకి 7వ స్థానం మిథునంలో ఉంటారు. ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానం, అదేలాగా వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తారు. వీళ్ళ లగ్నాన్ని కూడా చూస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఫస్ట్ జరగబోయే మంచి విషయాలు ఏంటంటే పెళ్ళి కుదిరిపోతుంది. పార్ట్నర్షిప్ అనే విషయం వీళ్ళకి పాజిటివ్గా జరుగుతుంది. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ జరుగుతుంది. ఫారిన్ ట్రావెల్లో వెళ్ళాలి అనుకుంటే దానికి వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకొని అనుకుంటే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా ఇప్పుడు వీళ్ళకి 11వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి వచ్చే లాభాలని వీళ్ళకి టైంగా వస్తుంది. వీళ్ళకి వీళ్ళ ఇంట్లో పెద్దలు వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అంతా వస్తుంది. వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కులదైవ అనుగ్రహం కూడా వీళ్ళకి లాభంగా వీళ్ళకి వస్తుంది. పుత్ర ప్రాప్తి అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ 3వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. 3వ స్థానంలో ఏంటంటే రాహు తన సారంలో ఉంటారు. అందువలన కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అది గురువు ఒక దృష్టి ఉండగా ఈ విషయాలన్నీ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి దొరికే సపోర్ట్ సిస్టమ్ అంతా ఏదైనా నెగిటివ్గా ఉంటే దాన్ని తీసేసి కొత్త వాళ్ళు వచ్చేలాగా చేస్తూ ఉంటారు. సో మనకి చాలా బ్రేక్స్ రావచ్చు. ఒక విషయం ప్రారంభిస్తాం, అందులో రావాల్సిన వాళ్ళు రారు, వేరే ఎవరైనా వస్తారు, అది మనకి సాటిస్ఫాక్షన్గా ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇటువంటి విషయాలు కొద్దిగా మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేస్తుంది. అదేలాగా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో ఆ సేల్ చేసుకునే ఆపర్చునిటీ వీళ్ళకి వస్తుంది ఈ టైం పీరియడ్లో. ఇదంతా మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చే పాజిటివ్ రిజల్ట్స్. ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్లో కర్కటక రాశికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి 8వ స్థానానికి వెళ్తారు గురువు. వీళ్ళ 2వ స్థానాన్ని చూస్తారు. అదేలాగా వీళ్ళ 4వ స్థానాన్ని చూస్తారు. వీళ్ళ 12వ స్థానాన్ని కూడా చూస్తారు. సో మనకి 8వ స్థానంలో ఉన్నప్పుడు గురువు ఏంటంటే మనకి మేజర్గా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మనకు వచ్చే లాభాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు. అదేలాగా లైఫ్ పార్ట్నర్ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి మనకు ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు చిన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా మనకి చూస్తే బేసిక్గా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అది కూడా మనకి ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానాన్ని చూసేటప్పటికి 4, 12, 2 స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రాపర్టీ కోసం ఏదైనా ఇన్వెస్ట్ చేసి ప్రాపర్టీ కొనే అవకాశం ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. బిజినెస్ ఓరియంటెడ్గా కూడా ఉండొచ్చు, లేకపోతే ఇల్లు కొనడం, లేకపోతే వాహనాలు కొనడం, బేసిక్గా అటువంటి విషయాలు వీళ్ళకి ఉండొచ్చు. 4వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అన్నప్పుడు మనకి వీళ్ళకి సుఖం లేదు ఈ టైం పీరియడ్లో అని చెప్పాలంటే. కోల్పోయిన సుఖాన్ని ఈ టైం పీరియడ్లో గురువు ఒక దృష్టి వీళ్ళకి అనుగ్రహంగా ఇస్తారు. టైంకి భోజనం రావడం, టైంకి నిద్రపోవడం, ఇటువంటి విషయాలు చాలా పెద్ద విషయం. ఆ విషయాలు వీళ్ళకి ఈజీగా దొరుకుతుంది ఈ టైం పీరియడ్లో. అందులో ఏదైనా బ్రేక్ ఉంటే అదంతా సాల్వ్ అయిపోతుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ప్రాపర్టీ కొనే అవకాశాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. 12వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అదేలాగా ఏదైనా వీళ్ళు ఖర్చులు, శుభ ఖర్చులు అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది ఈ టైం పీరియడ్లో.
ఇదంతా మనకి 8వ స్థానంలో కర్కటక రాశిలో సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి రిజల్ట్స్. ఇప్పుడు లాస్ట్ ఫేజ్ మనకి సింహరాశిలో వచ్చేటప్పటికి వీళ్ళకి 9వ స్థానం వీళ్ళకి 9వ స్థానం భాగ్యస్థానంలో గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి భాగ్యం ఓపెన్ అప్ అయిపోతుంది. ఫారిన్ టూర్ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళకి వస్తుంది. ఆయన చూసేది మళ్ళీ వీళ్ళ లగ్నాన్ని చూస్తారు, వీళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది, పుత్రప్రాప్తి అన్నది వస్తుంది. అదేలాగా కులదైవ అనుగ్రహం అన్నది వస్తుంది. వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నాలు వీళ్ళు చేస్తే అదంతా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్స్ అంతా కరెక్ట్ టైంకి వస్తుంది. దానివల్ల వీళ్ళకి బెనిఫిట్స్ రావచ్చు. ఫస్ట్ ఫేజ్ కన్నా ఈ ఫేజ్లో మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే రాహుకేతులు ఆల్మోస్ట్ మూవ్ అయిపోతున్నారు మకర రాశికి. సో సపోర్ట్ సిస్టమ్ అంతా 100% వచ్చే టైం ఈ థర్డ్ ఫేజ్లో వీళ్ళకి వస్తుంది. అక్టోబర్ తర్వాత మనకు వచ్చే టైం పీరియడ్లో వస్తుంది. అదేలాగా వీళ్ళకి 5వ స్థానాన్ని కూడా చూస్తారు. సో మనకి పుత్ర ప్రాప్తి అన్నది ఉంటుంది, కులదైవ అనుగ్రహం అన్నది వీళ్ళకి వస్తుంది, స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వీళ్ళకి వస్తుంది. అదేలాగా ఏదైనా స్పిరిచువల్ విషయాలు ఏదైనా సంబంధించిన విషయాలు వీళ్ళు చదువుకోవాలనుకున్నా అదంతా వీళ్ళకి సక్సెస్ఫుల్గా రావచ్చు. ఏదైనా స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ ఏదైనా వీళ్ళు నేర్చుకోవాలి అనుకున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళు నేర్చుకోవచ్చు. ఇవన్నీ విషయాలు వీళ్ళకి థర్డ్ ఫేజ్లో వస్తుందండి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ జరుగుతుందా? ఫస్ట్ ఫేజ్లో చూస్తే మనకి వీళ్ళకి బేసిక్గా పెళ్ళి కుదిరే అవకాశం, ఫస్ట్ మ్యారేజ్కి చూసుకున్న వాళ్ళకి సరే, అదేలాగా సెకండ్ మ్యారేజ్కి చూస్తున్న వాళ్ళకి సరే ఈ టైం పీరియడ్లో కుదిరే అవకాశాలు బాగున్నాయి. పుత్రప్రాప్తి అన్నది ఉంది. అదేలాగా మనం చూస్తే ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఫారిన్ టూర్ వెళ్ళాలి బిజినెస్ సంబంధించి అంటే దానికి కూడా ఈ టైం పీరియడ్ అనుకూలంగా ఉంటుంది. ఇదంతా అదేలాగా ప్రాపర్టీ సేల్ ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. సెకండ్ ఫేజ్లో జరిగే శుభకార్యాలు అని చెప్తే మనకి 8వ స్థానంలో గురువు ఉంటున్నారు కాబట్టి మనకి బేసిక్గా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తుంది. అదేలాగా ప్రాపర్టీ కొనే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. వాహనాలు కొనడం, ప్రాపర్టీ కొనడం అన్న విషయాల్లో వీళ్ళకి ఉంటుంది. 12వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి చాలా మటుకు మనకి ఎక్స్పెండిచర్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. కాకపోతే ఏంటంటే అది శుభ ఎక్స్పెండిచర్గా ఉండొచ్చు ఈ టైం పీరియడ్లో. బేసిక్గా వీళ్ళకి ఈ టైం పీరియడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అంటే శుభ ఎక్స్పెండిచర్ అన్నది మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. 9వ స్థానానికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి భాగ్యం ఓపెన్ అప్ అయిపోతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి పీరియడ్గా ఉంటుంది. లగ్నాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది, వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అదేలాగా మనకి 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి పుత్రప్రాప్తి అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో 100% ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తున్నారు. ఏదైనా కొత్త విషయాలు వీళ్ళు ప్రారంభించారు అంటే అదంతా సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. మంచి సపోర్ట్ సిస్టమ్ ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరుకుతుంది బేసిక్గా. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో కూడా సపోర్ట్ సిస్టమ్ అనేది చెప్పాను, లాస్ట్ ఫేజ్లో కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్ కన్నా లాస్ట్ ఫేజ్లో ఉన్నది వీళ్ళకి ఇంకా సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తాయండి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అని చెప్తే బేసిక్గా వీళ్ళ మనోవ్యాకులన స్థితిని మాత్రం వీళ్ళు మేనేజ్ చేయాలి. అందుకు వీళ్ళు దుర్గమ్మ ఒక 32 నామాలు వీళ్ళు రెగ్యులర్గా చదవాలి. అదేలాగా అన్నదానాలు వీళ్ళు చేస్తూ ఉంటే అష్టమి రోజున, అమావాస్య రోజున, వృద్ధాశ్రమంలో వినాయకుడు ఒక పూజలు చేసుకుంటూ ఉంటే ఇదంతా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తాయండి. చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి.